దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానమును అనుగ్రహిస్తే ఆ జ్ఞానము ఎంత గొప్పగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. ఇశ్రాయేలు జనమునకు దావీదు మహారాజు తర్వాత సొలొమోను రాజుగా నియమించబడతాడు. అయితే సొలొమోను చిన్న వయసులో ఉన్నందున అతను నేను ఏ విధంగా ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించాలి అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒకరోజు సొలొమోను మహారాజు నిద్రించుచూ ఉండగా దేవుడు అతనికి కలలో కనిపించి అతని ముందర బంగారము, ధనము, రాజ్యములను ఉంచగా సొలొమోను మహారాజు, దేవా, నేను నీ ప్రజలను న్యాయముగా పరిపాలించడానికి నాకు జ్ఞానము కావాలని అడుగుతాడు. అతని భక్తిని మెచ్చి దేవుడు అతనికి బుద్ధితో కూడిన జ్ఞానముతో పాటు అతను అడగని ధనము, బంగారాన్ని, రాజ్యములను కూడా అతనికి అప్పగిస్తాడు. అయితే ఒకరోజు ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డను తీసుకొని సొలొమోను మహారాజు యొద్దకు వచ్చి గొడవ పడుతూ ఉంటారు. ఈ బిడ్డ నాది అంటే నాది అని అనుకొనుచూ ఉండగా సొలొమోను మహారాజు వెంటనే ఒక కత్తిని దువ్వి బిడ్డను సగానికి కట్ చేసి చెరి ఒక ముక్క ఇచ్చి పంపించండి అని చెప్తాడు. అది విన్న స్త్రీ వెంటనే ఏడుస్తూ అలా చేయొద్దని చెప్తుంది. అప్పుడు రాజు ఈమెనే నిజమైన తల్లి అని మరి ఒక ఆవిడ దగ్గర నుంచి ఆ బిడ్డను తీసుకొని సొంత తల్లికి ఇస్తాడు. ఈ విషయము ఆ రాజ్యమంతటా ప్రకటించబడుతుంది. ప్రజలందరూ సొలొమోను యొక్క జ్ఞానానికి మెచ్చుకొని ఆయన్ని రాజుగా అంగీకరిస్తారు. ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుడు జ్ఞానమును మనకు ఉచితంగా ఇచ్చును. అయితే ఆ జ్ఞానమును బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి.